హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 20 జూన్ ఎపిసోడ్‌లో ట్విస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇంకా సీత కాస్త తల్లి కాబోతుందని తెలుసుకునేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అసలు ఇదంతా ఎలా జరగబోయింది తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్‌లోనే రాణి అయితే బాధపడేసరికి ఇంకా రామ్ సీత దగ్గరికి వచ్చేసరికి ఇంకా రామ్‌కైతే లెటర్ దొరుకుతూ ఉంటుంది. ఇంకా లెటర్ చూసి ఇంకా చదువుతూ ఉంటాడు. అమ్మ నువ్వేం బాధపడకు, నాన్న చూసావా లెటర్ రాశారు, ఏం రాశారు నేనైతే చదువుతాను, నువ్వైతే ఫస్ట్ బాధపడకమ్మా అని చెప్పేసరికి ఇంకా లెటర్ అయితే ఇంకా రామ్ చదువుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న అమూల్య సీత కూడా అత్తయ్య మీరైతే బాధపడకండి, మావయ్య గారు లెటర్ రాశారు కదా, ఎక్కడికో వెళ్ళుంటారు, ఖచ్చితంగా 2 రోజుల్లో వచ్చేస్తారు కదా అత్తయ్య, ముందైతే అలా ఉండకండి అత్తయ్య అని చెప్పేసరికి లేదమ్మా ఆయన ఎప్పుడు బాధపడినా సరే ఖచ్చితంగా సాయంత్రానికల్లా వచ్చేసేవారు, కానీ ఎప్పుడు ఈ విధంగా ఇన్ని రోజులు లేరు, కనీసం నాకు చెప్పి వెళ్ళేవారు, ఇప్పుడైతే లెటర్ ఏం రాశారు ఏంటో అని చెప్పి కంగారు పడుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న రామ్ అయితే చదువుతూ ఉంటాడు. రాణి నీ పని చేసినందుకు నీకే ముందుగా క్షమాపణ చెప్తున్నాను, నువ్వు ఇలా చేసినందుకు బాధ పెట్టుకోకు రాణి, నా గురించి నువ్వు ఆలోచించకుండా భోజనం వేళకి తింటూ ఉండు, నువ్వు అయితే ఇలా ఉండకు రాణి అని చెప్పేసరికి తాతయ్యని జాగ్రత్తగా చూసుకో, అయినా నేను కొద్ది రోజుల్లో వచ్చేస్తాను, మనసు బాగాలేక వెళ్తున్నానంతే, నువ్వు ఎందుకో ఏంటో కూడా అస్సలు ఊహించుకోవద్దు, నేనైతే ఎక్కడో అక్కడ జాగ్రత్తగానే ఉన్నాను రాణి, నువ్వు ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటావు, నా బాధను అర్థం చేసుకుంటావు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా లెటర్ ముగించేసరికి ఇంకా అక్కడైనా రాణి అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య మావయ్య గారు మీకు ఏం చెప్పారు, బాధ పెట్టుకోవద్దని చెప్పారు కదా, అమూల్య నువ్వు వెళ్ళి ప్లేట్లో భోజనం తీసుకురా అని చెప్పేసి అనేసరికి ఇంకా అమూల్య కాస్త లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా రైస్ అది తెచ్చేసరికి ఇంకా అక్కడే ఉన్న భోజనం తినిపిస్తూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్ నోరు తెరవండి, ఖచ్చితంగా మావయ్య కొద్ది రోజుల్లో వచ్చేస్తారు, మనసు బాగాలేకే అని చెప్పారు కదా, మీరు అర్థం చేసుకోవాలి, ఆయన ఎక్కడున్నా ఈ విషయం తెలిసి మనసు చెదిరిపోతుంది, ముందు ఆయన ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఇక్కడ తినాలి వేళకి అని చెప్పేసరికి ఇంకా రాణి అయితే ఇంకా భోజనం చేస్తూ ఉంటుంది. ఇంకా మరో పక్క డిపి శశి కూడా ఇంకా ఆఫీస్కి వచ్చేసరికి ఇంకా అక్కడైతే బాలు లేకపోయేసి ఏంటమ్మా బాలు ఇంటి దగ్గర లేడు, ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాడు, అదే డాడీ తనైతే వాళ్ళ నాన్న గురించి చాలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసరికి ఇంకా డీపీ కాస్త బాలుకి ఫోన్ చేస్తాను. అమ్మ తనకి రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు, అదే డాడీ నేను ఎన్నోసార్లు చేశాను తనకైతే లిఫ్ట్ చేయడం లేదు, తను ఏదో ఇదిగానే ఉన్నాడు, అమ్మో ఇప్పుడు ఏమైంది, నాకైతే మళ్ళీ తను మారిపోతాడేమో అనిపిస్తుంది, అదేం లేదు డాడీ తనైతే వాళ్ళ ఫాదర్ గురించి బాగా పెట్టేసుకున్నాడు, ఖచ్చితంగా ఆయన దొరకాలి, దొరికితేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరుకుతుందని చెప్పేసరికి అదే నేను ఆలోచిస్తున్నానమ్మా, కానీ బాలు ఇప్పుడిప్పుడే మారుతున్నాడు, మన ఇదిలో ఖచ్చితంగా మారాలంటే ఆ మనిషి అయితే దొరకాలి అని చెప్పి మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడికైతే బాలు వస్తూ ఉంటాడు. ఏం బాబు ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు, ఏమైంది, ఎక్కడికన్నా వెళ్ళావా, మావయ్య నాన్న గురించి వెతుకుతున్నాను, ఊరంతా వెతికాను కానీ ఎక్కడ దొరకలేదు, నాకేంటో అర్థం కావడం లేదు, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఏమైపోయారో నాకేం తెలియడం లేదు అనేసరికి ఇంకా అక్కడ ఉన్న టీపీ కాస్త అల్లుడు నువ్వేం కంగారు పెట్టుకో, నేను 4 మనుషులను పంపించాను, వాళ్ళైతే ఎప్పుడు వెతుకుతూనే ఉంటారు, వెతకగానే మనకైతే కాల్ చేస్తారు, నువ్వైతే ప్రశాంతంగా ఉండు ఫస్ట్ అనేసరికి ఇంకా అక్కడున్న శశి అయితే బాలు ప్లీజ్ బాలు నాకు అంతా అర్థమైంది నీ బాధ అంతా, ఖచ్చితంగా మావయ్య గారు ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తారు కదా, నువ్వైతే అలా ఫీల్ అవ్వకు, అదేం లేదు నాన్న వెళ్ళిపోయి చాలాసేపు అయింది, ఏమన్నా జరుగుంటే నాన్నకి అనేసరికి ఇంకా అక్కడ ఉన్న డీపీ శశి కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. అయ్యో అలా అన్నకు బాలు ఖచ్చితంగా దొరుకుతారు, ముందైతే నువ్వు ప్రశాంతంగా కూర్చో అని చెప్పేసి ఇంకా శశి అనేసరికి ఇంకా కాల్ వచ్చేసరికి ఇంక శశి కాస్త బయటకు వస్తుంటుంది. సరోజ కాల్ చేసేసరికి ఇదేంటి ఈవిడ కాల్ చేస్తుంది ఈ టైంలో అని చెప్పేసి ఇంకా కాల్ లిఫ్ట్ చేస్తుంటుంది శశి. ఏ ఏంటి ఇప్పుడు కాల్ చేశాను నాకు, అయినా నాకు కాల్ చేస్తున్నావేంటి, నీకేమన్నా మెంటల్ కానీ ఎక్కిందా, నాకు మెంటల్ ఎక్కింది పక్కన పెడితే కనుక మీ మావయ్య గురించి తెగ వెతికేస్తున్నట్టున్నారు, ఆయన గారు ఏదో నాకే దొరికారు అని చెప్పేసరికి నీకు దొరకడం ఏంటి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా, నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడుతున్నాను నీకైతే అనవసరం, నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రాకపోయింటే మీ మావయ్య గారి తల నీ చేతులకి పార్సిల్ అయితే వస్తుంది అని సరోజ అనేసరికి ఇంకొకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది శశి అయితే. సరే కానీ ముందు ఆ విషయాలన్నీ పక్కన పెట్టి నువ్వు అడ్రస్ లొకేషన్ షేర్ చేయి అని చెప్పేసరికి ఇంకా చాలా కంగారుగా శశి కాస్త సరోజ చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటుంది.
మరోపక్క శైలు, ఆదిత్య వచ్చేసరికి ఇంకా అక్కడున్న అమూల్య అయితే, "ఒరేయ్! నాన్నయితే లెటర్ రాసారా, రామ్ అన్నయ్యకి దొరికింది" అని చెప్పి లెటర్ ఇస్తూ ఉంటుంది ఆదిత్యకైతే. ఇంక ఇది చూసేసరికి ఇంక అక్కడున్న ఆదిత్య ఏం చేయాలో తెలియక లెటర్ చూసి చాలా షాక్ అయిపోతా ఉంటారు. "అత్తమ్మ, నువ్వేం బాధ పెట్టుకోకు. ఖచ్చితంగా మావయ్య గారు వచ్చేస్తారు కదా! మీరేమి అలా ఉండకండి" అనేసరికి ఇంక అక్కడున్న రామ్ అయితే, "సరే అమ్మ, మేమైతే బయలుదేరుతాం. తాతయ్య, అమ్మను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పేసరికి ఇంక ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు. ఇంకా అక్కడున్న ఆదిత్య అయితే లెటర్‌ని చూసి, అసల ఏంటి లెటర్, నాన్నే రాసారా అని చెప్పి ఇంక ఆలోచనలో పడతా ఉంటాడు. ఇంకా మరోపక్క శశి కాస్త సరోజ చెప్పిన ప్లేస్‌కొచ్చేసరికి ఇంక అక్కడ ఎవరు ఉండకపోయేసరికి, ఇదేంటి నన్ను రమ్మని వీళ్ళు ఇంకా రాలేదేంటని చెప్పేసి ఇంకా సరోజకి కాల్ చేస్తుంటుంది. "ఏయ్! ఇక్కడికి నన్ను రమ్మని ఇంకా మీరు రాలేదేంటి? ఏదో వాగేసావు కదా" అని చెప్పేసరికి, "నువ్వైతే ఫోన్ పెట్టేసేయ్" అని చెప్పేసి ఇంక అక్కడికైతే సరోజ వాళ్ళైతే కారులో అయితే వస్తుంటారు. ఇంకా వచ్చేసరికి ఇంక అక్కడున్న శశి అయితే, "ఏంటి అందరూ కట్టకట్టుకుని వచ్చేసారు? అయినా మీరు ఏం మాట్లాడుతున్నారు కనీసం అర్థమవుతుందా" అనేసరికి ఇంకా అక్కడే ఉన్న చందు వాళ్ళ నాన్న, చందు, సరోజ కూడా, "నువ్వైతే బాగానే ధైర్యంగా ఉన్నావే, కానీ ఒకటి శశి, నువ్వు ఆ రోజు అమూల్యని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నాకైతే డబ్బులు ఇస్తానన్నావు, కానీ ఇవ్వడం మానేసావు. కానీ ఇప్పుడు ఏదో దేవుడి దయ వల్ల ఆయన గారైతే మా చేతిలో పడ్డారు. నీ తల, నీ జుట్టు వచ్చేసి నా చేతిలోకి వచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో శశి, ఇప్పుడు గనక నేను అడిగింది ఇవ్వకపోయి ఉంటే గనక ఖచ్చితంగా మీ మావయ్య గారి తల నీకైతే పార్సల్ అయితే పంపించేస్తాను" అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న శశి అయితే షాక్ అయిపోతూ, "అసలు ఆయన ఉన్నారని నమ్మకం ఏంటి? ఆయన మీ చేతుల్లోనే మీ దగ్గరే ఉన్నారని నాకు ప్రూఫ్ ఏంటి" అని అడిగేసరికి, "ఇప్పుడు నువ్వు ప్రూఫ్‌లు, నమ్మకాలు ఆయన పెట్టు కూర్చున్నావు అనుకో, నువ్వు అలాగే ఉండు. అయితే నేనైతే ఏం చేయాలో నాకైతే బాగా తెలుసు" అని సరోజ అనేసరికి, "మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు, ఆయన చంపేస్తారా? చంపేసుకోండి. నిరభ్యంతరంగా చంపేసుకోండి. మీ కూలీలకి 100, 10 టీ తాగడానికి ఇవ్వమన్నా నేను ఇచ్చేస్తాను" అని చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే శశి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఒకేసారి ఆగేసరికి, "ఏంటమ్మా, కాలు ముందుకు పడడం లేదా? అయినా చంపేసుకోమన్నావు కదా! సరే మేమైతే చంపేస్తాం. చంపేసి నీ అడ్రస్‌కి డెలివరీ అయితే చేస్తాను. ఓకేనా" అని సరోజ అనేసరికి, "సరే, మీకు ఏం కావాలో చెప్పండి. నేనైతే ఇప్పుడైతే ఆలోచించి మీకు ఏదో మాట చెప్తాను" అనేసరికి, "నువ్వు ఆలోచించుకునే టైం అయితే మేమివ్వరం. ఒక 24 అవర్స్ అయితే ఇస్తాను. దానికి ఒక నిమిషం కన్నా లేట్ అయిందనుకో, ఖచ్చితంగా తల అయితే మీ ఇంటికొస్తుంది" అని సరోజ అనేసరికి, "ఏం కావాలి ఇప్పుడు మీకు? చెప్తున్నాను కదా! ఆ రోజు పెళ్ళప్పుడు అమూల్యని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నాకైతే సిమెంట్ ఫ్యాక్టరీ రాసిస్తా అన్నావు, కానీ రాసివ్వలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీ నాకైతే రాసివ్వాలి" అని చందు అనేసరికి ఇంకా అక్కడున్న శశి అయితే చాలా షాక్ అయిపోతూ ఇంక చూస్తూ ఉంటుంది. "నువ్వు షాక్ అయిపోయినా ఏం చేసినా లాభం లేదు. మేము అడిగిందే నువ్వు ఇవ్వడం" అని చెప్పేసరికి ఇంకా శశి కాస్త బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా మరోపక్క రామ్ సీతలు ఇంటికొచ్చేసరికి ఇంకా అక్కడున్న సీత అయితే, "ఏవండి, మావయ్య గారికి ఎంత ముందు చూపు నిజంగా. అత్తయ్య గారు బాధపడతారని ఆయన ఎక్కడికెళ్ళినా నేనైతే కొద్ది రోజుల్లో వచ్చేస్తానని చెప్పి లెటర్ రాసి మరీ వెళ్ళారు. అసలు మావయ్య గారు ఎందుకిలా చేశారండి? ఆ లెటర్ కనుక రాయిపోయి ఉంటే అత్తయ్య గారి పరిస్థితి ఏమై ఉండేది? ఆవిడని మనం ఆపి ఉండేవాళ్ళం కాదు కదా! ఆ లెటర్ ఆపిందండి" అని చెప్పేసరికి ఇంకా అక్కడికైతే ఆదిత్య అయితే వస్తుంటాడు. "అన్నయ్య, లెటర్ సంగతి ఏంటి? ఆ లెటర్ నువ్వే రాసావు కదా! ఖచ్చితంగా నీ రైటింగ్ అది. నువ్వెన్ని చేసినా ఖచ్చితంగా నీ హ్యాండ్ రైటింగ్ అయితే నాకు తెలుసు. డాడీదైతే అలా ఉండదు" అని చెప్పేసరికి ఇంకా అక్కడే ఉన్న సీత అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఆ లెటర్ నేను రాయడం ఏంటి" అని ఇంకా అక్కడే ఉన్న రామ్ అయితే చాలా కంగారు పడేసరికి, "అన్నయ్య ప్లీజ్ చెప్పు ఇప్పటికైనాని" అని అనేసరికి ఇంకా రామ్ అయితే చెప్తా ఉంటాడు, "నేను ఇది చేసేదేం లేక అమ్మ బాధపడుతుందని చెప్పేసి అమ్మని ఏదో రకంగా బయటికి తీసుకురావాలని చెప్పేసి నేను ఆ లెటర్ రాసాను" అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న ఆదిత్య, సీత కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏవండి, రేపన్న పూట అత్తయ్య గారికి నిజం తెలిస్తే ఖచ్చితంగా బాధపడతారు. ముందు ఎందుకు అలా చేశారో చెప్పండి. అదే సీత, ఆ అమ్మ అయితే ముందు భోజనం చేయాలి కదా! ఇప్పుడు మనం ఇలా రాయకపోయి ఉంటే నాన్న గురించి ఏ విషయం తెలియకపోయినా అమ్మ అయితే మనసులో పెట్టుకొని అలాగే బాధపడుతుంటుంది. అందుకనే నేను ఈ పని చేశాను. ఎప్పుడైతే ఆదిత్య ఫోన్ చేసి నాకు ఈ విషయం చెప్పాడో అప్పుడే నేను లెటర్ రాసేసి ఆ బుక్‌లో అయితే పెట్టానని" చెప్పేసరికి ఇంకా సీత అయితే ఆశ్చర్యపోతూ, "అదేంటండి, అత్తయ్య గారు తెలిస్తే చాలా బాధపడతారు. అయినా కొద్ది రోజుల్లో వచ్చేస్తాను. ఇప్పుడు కనిపించలేదు మావయ్య.
మావయ్య గారిని ఏదో రకంగా మనం వెతికి పెట్టాలి. అప్పుడు గానీ ఆ అత్తయ్య గారైతే మనకి మనసైతే కుదుట పడదండి అని చెప్పేసరికి ఇంక అక్కడున్న రామ్ అయితే ఆలోచనలో పడతా ఉంటాడు. ఇంకా మరో పక్క శశి అయితే ఇంకా ఆఫీస్‌కొచ్చేసరికి ఇంకా అక్కడే ఉన్న బాలు, డీపీ కూడా "అదేంటమ్మా చెప్పకుండా వెళ్ళిపోయావు" అని చెప్పేసరికి "శశి ఎక్కడికెళ్ళావు? ఎక్కడికెళ్ళినా సరే నాకు చెప్పి వెళ్తావు కదా! ఎందుకంత ఫాస్ట్‌గా అంత కంగారుగా ఎందుకెళ్ళిపోయావు?" అని చెప్పేసరికి "అదే ఆ అమూల్య వాళ్ళ అత్తయ్య గారోళ్ళ ఇంటికి వెళ్ళాను" అని చెప్పేసరికి "ఎందుకు అక్కడికి ఈ టైంలో ఎందుకెళ్ళావు?" "అదే మావయ్య గారు వాళ్ళ దగ్గర బందీ అయ్యున్నారు. ఆయన అక్కడ వాళ్ళకి దొరికేశారు" అని చెప్పేసరికి "అదేంటి వాళ్ళకి దొరకడం ఏంటి? నాన్న బయటకు వెళ్లారు కదా!" అయ్యో బాలు నీకు అర్థం కావడం లేదా? మావయ్య గారు వాళ్ళ దగ్గర బందీ అయ్యి ఉన్నారంటే ఖచ్చితంగా కిడ్నాప్ చేసినట్టే కదా! అని చెప్పేసరికి అయినా వాళ్ళకేం కావాలి? అదే చెప్తున్నాను. వాళ్ళకంట సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ పేరు మీద రాయాలంట. లేకపోతే మావయ్య గారిని విడిపించడం చంపేస్తానని చెప్పేసరికి ఇంకా అక్కడున్న డీపీ, బాలు కూడా చాలా షాక్ అయిపోతా ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్‌లో మనకైతే తెలియజేసేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ రంగుల రత్నం సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.